హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. న్యూ ఇయర్ రోజు నేను ఒక చిన్న వ్లాగ్ చేశాను అనమాట. ఆ వ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలో. ఇక్కడ నేనైతే దేవుడి మందిరం క్లీన్ చేసుకుంటున్నాను. పటాలు అన్నీ తీసేసి మందిరం అంతా ఒకసారి పొడి క్లాత్ వేసి తుడుచుకొని మళ్ళీ ఒకసారి తడి క్లాత్ వేసి తుడిచి అంతా నీట్గా తుడుచుకుంటాను. మందిరం మొత్తం నీట్గా తుడిచిన తర్వాత దేవుడు ఫొటోస్ ఉంటాయి కదండి, దేవుడు ఫొటోస్ అన్నీ తుడిచేసుకొని నీట్గా బొట్లు పెట్టుకుంటాను. పేపర్స్ వేసుకుంటాను అనమాట. మందిరం అంతా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి ఎండిన తర్వాత తడి ఉంటుంది కదా, తడి క్లాత్తో తుడుస్తానని చెప్పాను కదా. తడి అంతా ఎండేంత వరకు చూసి తర్వాత ఒక 5 minutes తర్వాత ఇలా పేపర్స్ వేసుకుంటానమాట. నేనైతే ఆన్లైన్లో సెల్ఫ్ కవర్ ఉంటుంది కదా, డిజైన్ కవర్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, ఇట్లా పేస్ట్ చేసి అతికిచ్చేవి, అవి తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఉన్నాయి కానీ వాటిని మందిరంకి అతికించడానికి టైం లేక పక్కన పెట్టి ఉంచాను. ఎప్పుడైనా ఖాళీ రోజు చూసి మొత్తం మందిరంకి పెట్టేద్దామని చూశాను. గోల్డ్ కలర్ది తెప్పించానండి. ఇక్కడ చూసా పటాలన్నీ తుడిచిన తర్వాత మాకు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. విగ్రహం తుడడం కాకుండా కడిగేస్తాను అనమాట. ఇది స్టాచ్యూ కదా, కడిగితే ఏం కాదని చెప్పి కడిగాను. పటాలేమో ఫస్ట్ తడి క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. తడి క్లాత్ మొత్తం నీట్గా తుడిచేసుకుంటాను అనమాట. ఫస్ట్ తడి క్లాత్ పెట్టి తుడుస్తాను. నాకైతే దేవుడి మందిరం దగ్గర నించొని చేసుకోవడమే అండి, కూర్చొని చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని నేను గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేసుకుంటాను. పూజకి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటాను. అక్కడే మొత్తం నీట్గా ఫస్ట్ కౌంటర్ మొత్తం కడుగుకుంటాను. కడిగిన తర్వాత ఇట్లా దేవుడికి సంబంధించిన చేసుకుంటాను అనమాట. అయిపోయిందండి. పటాలకి బొట్లు పెట్టుకున్నాను. ఫస్ట్ గంధం బొట్టు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. చూసారా, మొత్తం పటాలన్నీ తుడిచేసి బొట్లు పెట్టుకున్న తర్వాత లుక్ ఇది చూడండి. వెంకటేశ్వర స్వామి పూలు కూడా పెట్టుకున్నాను. పూలు ఏంటంటే చామంతి పూలు, గులాబీ పూలు నేను మార్కెట్ నుంచి మా వారు ముందు రోజు నైటు తెప్పించుకున్నాను. వచ్చేటప్పుడు తీసుకొస్తారు షాప్ నుంచి. నేను పూజ చేసుకునేటప్పుడు ముందు రోజే తెప్పించుకుంటాను అనమాట. అరటిపళ్ళు, పువ్వులు తెప్పించుకుంటాను. పూజకు కావాల్సిన సామాన్లు ఏమన్నా ఉంటే, ఏమన్నా నిండుకున్నా అయిపోయినా తెప్పించుకుంటాను అనమాట. ఈ ఫోటో వచ్చేసి మా అమ్మ అయోధ్యకి వెళ్ళిందండి. అయోధ్య వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళకి నాకు తలా ఒక ఫోటో తీసుకొచ్చింది. అందరికీ ఒక్కొక్క ఫోటో తీసుకొచ్చింది. ఇది కాణిపాక వెళ్ళినప్పుడు తీసుకున్నాను వినాయకుడి ఫోటో. ఈ శివయ్య ఫొటోస్ ఉన్నాయిగా, పార్వతీదేవి, శివుడి ఫొటోస్ ఏమో మా అమ్మగారు కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇంట్లో పువ్వు అయిపోయిన తర్వాత బయట తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాను. పూలు పెట్టేసి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. చూసారా లుక్, తులసమ్మ లుక్ అన్నమాట ఇది. ఇక్కడ ముగ్గులు కనిపిస్తున్నాయి కదా మీకు. ఫస్ట్ మొత్తం ఫ్లోర్కి రెడ్ కార్పెట్ వేశారండి మా వారు.
మొత్తం రెడ్ కలర్ వేసిన తర్వాత నెక్స్ట్ డే వైట్ పెయింట్తో ముగ్గులు వేసుకున్నాను. ఎలా ఉన్నాయండి మా ముగ్గులు? నేను మా అక్క వాళ్ళందరం కలిసి వేసామండి. అది కూడా వీడియో తీశాను, అది షార్ట్ వీడియోగా పెట్టానండి. ముగ్గులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. 31st నైట్ మొత్తం బయట కూడా మొత్తం కలర్స్తో ముగ్గులు వేసి కలర్స్ వేసుకున్నాను. ఇది వచ్చి మా పాప వేసిందండి ముగ్గు. లాస్ట్ ఇయర్ నుంచి తనే ఒక ముగ్గు వేస్తుంది. మాకు 2 గేట్లు కదండి, ఒక గేట్కి గేట్ ముందేమో మా పాప వేస్తుంది, ఒక గేట్ ముందు నేను వేస్తాను అనమాట. ఇప్పుడు నేను వేసిన ముగ్గు చూపిస్తాను చూడండి. తామర పూల ముగ్గు వేసాను, చిన్న తామర పూల ముగ్గు. మా ముగ్గుల లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే మాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది కదా. అరుగు మీద కూడా ముగ్గులు వేసుకున్నాను. హాయ్ హలో, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. న్యూ ఇయర్ కదా అని మా మమ్మీని కేక్ చేయమని అడిగాను. వద్దు అని చెప్పింది. సరే, నాకు ఇష్టమైన గులాబ్ జామ్ చేయమని అడిగాను. అయితే మా మమ్మీ నా కోసం గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తుంది. సో మా మమ్మీ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేది మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో గులాబ్ జామ్ పౌడర్ వేసి, మీ దగ్గర పాలు ఉంటే పాలు, వాటర్ ఉంటే వాటర్ వేసుకోవచ్చు. మా మమ్మీ వాటర్ వేస్తుంది. వాటర్ వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా మా మమ్మీ ఎంత స్మూత్గా వేయించిందో? ఈ బాల్స్ పట్టుకుంటేనే స్మూత్గా ఉంటున్నాయి. ఇలా వేయించుకున్న బాల్స్ని కొంచెం సేపు బౌల్లో పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? తర్వాత బౌల్స్లో వేసుకున్న బాల్స్ కొద్దిసేపు చల్లారనియాలి. తర్వాత షుగర్ పాకంలో ఒక 10 to 15 minutes మూత పెట్టుకోవాలి. మ్యారినేట్ చేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? ఒక్కొక్కటి వేస్తుంది మా మమ్మీ, ఎందుకంటే ఇట్లా వేస్తే పడిపోతాయి కదా, అందుకే వేస్తుంది ఒక్కొక్కటి. వేసిన తర్వాత ఒక 15 minutes మూత పెట్టి మ్యారినేట్ చేయాలి. ఒకసారి పాకంలో ఇలా వేసి ఒకసారి ఇలా గంటతో తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక 10 minutes కానీ 15 minutes కానీ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాను. ఒక 15 minutes తర్వాత చూడండి ఎలా అయ్యాయో. బాగున్నాయి కదా, చక్కగా మంచిగా మ్యారినేట్ అయ్యాయండి. పాకంలో ఉబ్బిపోయాయి అన్నమాట, ఇట్లా లావుగా. ఎలా ఉన్నాయండి? చూడటానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.